దేశం గొంతుకను గట్టిగా వినిపించారు, ప్రపంచానికి గొప్ప సందేశం పంపారు. అఖిలపక్ష బృందాలకు మోడీ కితాబు, ప్రధాని కలిసి తమ అనుభవాలను వివరించిన ప్రతినిధులట. భారత్ గొంతుకను ప్రపంచ దేశాలకు గట్టిగా వినిపించాయని అఖిలపక్ష బృందాల ప్రతినిధులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. టెర్రరిజంపై పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టడంతో పాటు భారత్ అనుసరిస్తున్న విధానాన్ని వివరించడం ద్వారా ప్రపంచానికి గొప్ప సందేశం పంపారని కొనియాడారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష బృందాల ప్రతినిధులు మంగళవారం సాయంత్రం ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని అధికారిక నివాసంలో ఆయనను కలిశారు. తాము పర్యటించిన దేశాల్లో ఎదురైన అనుభవాలు, ఆయా దేశాల స్పందనను వారు ప్రధానమంత్రికి వివరించినట్ట. అయితే ఇక్కడ పహల్గామ్ దాడికి సంబంధించి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశాల్లో అఖిలపక్షం అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలను యూరప్ కొంతమంది, ఆఫ్రికా కొంతమంది, అమెరికా కొంతమంది, ఆస్ట్రేలియా కొంతమంది, ఇట్లా అన్ని దేశాలకు పంపించి అయ్యా పాకిస్తాన్కో ఇట్లా అన్యాయంగా మా మీద దాడి చేసింది, మేము అందుకోసమే ఆపరేషన్ సింధూర్ చేపట్టినాం అనేటువంటి మాట ఆయన ఏది వీళ్ళందరూ చెప్పి తోలిండు, వాళ్ళంతా చెప్పొచ్చిరట, బాగా చెప్పొచ్చిరు అందరికని ఇవాళ కితాబు పెట్టిరు.